గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్ర్యవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ఆగస్టు 10వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా ఇవాళ పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష పాడ్యమి పగలు 12:49 వరకు ఉంది. ధనిష్ఠా నక్షత్రం సాయంత్రం 3:33 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 10:37 నుంచి 12:21 వరకు ఉంది. అమృత ఘడియలు తెల్లవారితే మరి సోమవారంగా 5:44 నుంచి ప్రారంభమై సోమవారం ఉదయం 9:30 సోమవారం నాడు ఉదయం పూట 7:30 వరకు ఉన్నాయి. అలాగే మరి ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. సాయంత్రం ముహూర్తం 4:40 44 నుంచి 5:35 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:26. ఈ వారం రోజులు కూడా ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే రాహు కుంభంలో, మీనంలో శని, శుక్రగురులు ఇద్దరు కూడా మరి మిథునంలో ఉన్నారు. రవిబుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో, కేతువు సింహంలో, కుజుడు కన్యలో ఉన్నారు. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం రీతి తెలుసుకుందాం. ఈ వారంలో మంగళవారం నాడు 12వ తారీఖు నాడు సంకటహర చతుర్థి, బహుళ చతుర్థి. ఈసారి మంగళవారం కూడా కలిసి వచ్చింది, చాలా విశేషం. మరి సూర్యాస్తమైన తర్వాత స్నానాదులు చేసి పగులంతా ఉపవాసం ఉండి గణపతిని సాయంత్రం అర్చన చేసుకోవాలి. అయితే సంకటహర చతుర్థి పేరుతో సాయంత్రం దాకా ఉండలేకపోతే పగలు అర్చన చేసుకుని మళ్ళీ సాయంత్రం అష్టోత్తర శతనామాలు పూజ చేసుకోవడం చాలా అవసరం. అలాగే ఈ వారంలో మరి మరొక ముఖ్యమైన పండుగ భారతీయ సనాతన ధర్మానికి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావ దినం కృష్ణాష్టమి 16 ఆగస్టు. అష్టమి రాత్రి 10:54 వరకు ఉంది. ఈ అష్టమి రోజున, శ్రీకృష్ణాష్టమి రోజున మరి అందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క జన్మ కథని కేవలం కథలాగా కాకుండా అందులో ఉన్న ఆంతర్యాలని శాస్త్రీయంగా శోధించగలిగిన రీతిగా అధ్యయనం చేయడం చాలా మంచిది. కృష్ణ పరమాత్మ కేవలం కర్మ అంటే డ్యూటీ మైండెడ్గా వ్యవహరించినటువంటి సందర్భం. ఆయన పుట్టిన దగ్గర నుంచి కృష్ణ పరమాత్మ మనకి భారత భాగవతాదులో నిర్యాణం చెప్పేంత వరకు కూడా ఆయన నడిచిన ప్రతి నడవడి కూడా కర్మని అనుసరిస్తూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన అనుష్ఠిస్తూ ముందుకు వెళ్ళినటువంటి గొప్పదైనటువంటి అవతార గాథ. అందులో ఆయన చెప్పినటువంటి భగవద్గీత, ఇవాళ భారతదేశంలో భగవద్గీత అందరూ మాట్లాడుతున్నారు, కానీ అనుష్ఠించే విషయంలో చాలా తేడాలు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే మరి అందులో చెప్పిన విషయాలను కూడా అనుష్ఠిస్తే ఏ మనిషికి కూడా రాగద్వేషాలు ఉండవు. అలాగే సుఖదుఖాలకి అతీతంగా ఉండే అవకాశం వస్తుంది. చాలా మంచి జీవనం చేసే అవకాశం వస్తుంది. భగవద్గీతని అధ్యయనం చేసి భగవద్గీతను ఎవరైతే అనుష్ఠిస్తారో వాళ్ళందరూ కూడా సుఖంగా జీవనం చేసే అవకాశం వస్తుంది. ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతను మీరందరూ కూడా తెలుసుకోవాలి. నిత్యం రేపు కృష్ణాష్టమి దగ్గర ప్రారంభం చేసి మళ్ళీ ఒక సంవత్సరం పాటు మళ్ళీ కృష్ణాష్టమి వరకు కూడా రోజు 2 శ్లోకాలు తాత్పర్యంతో సహా వాటి యొక్క వ్యాఖ్యానంతో సహా శుభ్రంగా తెలుసుకోండి. తెలుసుకుని మరి వాటిని అధ్యయనం చేయండి. తద్వారా మీకు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతతోనే చాలా వేదాంతం ముడిపడి ఉంది. అటువంటి తెలిసినప్పుడు మీరు ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా మానసికంగా దుఃఖానికి దగ్గర అవ్వరు. అటువంటి గొప్పదైనటువంటి సన్నివేశం కృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీతతో. కాబట్టి అందరూ కూడా భగవద్గీతను తెలుసుకోవాలి. ఈ మధ్యనే ఒక గొప్ప మహానుభావుడు, మహాపండితుడు ములుసు అప్పన్న దీక్షితులు గారు అని చెప్పేసి ఆయన గతంలో ఎప్పుడో భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు. చాలా గొప్పదైనటువంటి వ్యాఖ్యానం. ఆ గొప్పదైనటువంటి వ్యాఖ్యానం మళ్ళీ రీప్రింట్ అయింది. మనకి విజిఎస్ పబ్లిషర్స్ వాళ్ళు దాన్ని ప్రింట్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళది అమలాపురం దగ్గర వాళ్ళ ట్రస్ట్లో
ట్రస్ట్ తరఫున ప్రింట్ చేసినప్పటికీ కూడా ప్రింటింగ్ అంతా కూడా విజయస్ పబ్లిషర్స్లో ప్రింట్ అయింది. బులుసు అప్పన్న శాస్త్రి గారిది, అప్పన్న దీక్షితులు గారిది ఆ భగవద్గీత ఆంధ్రలో గొప్పదైన వ్యాఖ్యానాల్లో అదొక గొప్పదైన వ్యాఖ్యానం, శంకర భాష్యానికి చక్కగా వివరణ. దాంతో చాలా మానసికంగా అది భగవద్గీత అధ్యయనం గ్రంథం కాదు, ప్రాక్టికల్గా ల్యాబొరేటరీలో మనం ఎట్లయితే ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటారో సైన్స్ విద్యార్థులు, అటువంటి గొప్పదైనటువంటి సైన్స్ అది. దాన్ని అనుష్ఠించి దానికి తగ్గట్టుగా కనుక మనం నడుచుకుంటే ఏ మనిషికి కూడా జీవితంలో కష్టం అనేది తెలియదండి, దుఃఖం అనేది రాదండి. అటువంటి గొప్పదైనటువంటి భగవద్గీత చెప్పినటువంటి జగద్గురువు, మరి కృష్ణం వందే జగద్గురువు అనుకుంటూ ఉంటాం. ఆ జగద్గురువు యొక్క ఆవిర్భావ దినం, ఆయన అవతరించిన దినం కృష్ణాష్టమి. అందరూ కూడా చక్కగా వేడుకలు చేసుకోండి. కృష్ణాష్టమి వేడుకలతో పాటు మీరు ఆ కృష్ణాష్టమి నాడు ఒక ప్రతిమ చేసి, మనం భారతీయులుగా ఉన్నాం కాబట్టి భారతదేశానికి ముఖ్యమైనటువంటి గ్రంథాల్లో భగవద్గీత ఒకటి కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ భగవద్గీతను మనం తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం ప్రారంభం చేయండి. అందరూ కూడా భగవద్గీతను అనుష్ఠించండి. తద్వారా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఇక ఈ వారం రోజులు మనకు ఉన్నటువంటి గ్రహచారం రీత్యా గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారం రోజులు కూడా మేషరాశి వాళ్ళు కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే మీకు శని వ్యయంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. దైనందిన కార్యక్రమాలని కూడా ఈ వారం చక్కగా నడుస్తాయి. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి కుటుంబ సభ్యులకి సమానమైనటువంటి స్థాయిలో అనుబంధం నడుస్తూ ఉంటుంది. ఒకరికొకరు చేసుకోవాల్సిన పనులు కూడా అదే రీతిగా నడుస్తూ ఉంటాయి. ఇబ్బంది లేకుండా ఉంటుంది. నిత్యకృత్యాలు బాగా నడవడం, కుటుంబ వ్యవహారాలు బాగుండడంతో మీకు అన్ని పనులు కూడా బాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు తెలివిగా సమస్య లేకుండా నడుపుకుంటారు. రుణాలు పాతవి కొత్తవి కూడా సానుకూలంగానే ఉంటాయి, ఇబ్బంది ఉండదు. అలాగే ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు ఈ వారం రోజులు కూడా తెలివిగా వ్యవహరిస్తే లాభదాయకంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులకు, రైతులకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు పెద్దగా గొప్పగా సాగే అవకాశం లేదు. అలాగే మరి స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల ప్రయత్నాలు కూడా గొప్పదైనటువంటి వాడిగా పనులు నడిచే అవకాశం కనబడదు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లోనూ అలాగే శుభకార్య ప్రయత్నాల్లోనూ మరి ఈ వారంలో పనులు చాలా నిదానంగా నడిచే అవకాశం వస్తుంది. కానీ అది ఇబ్బందికరం మాత్రం కాదు, గమనించుకోవాలి. అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా ఎన్నో విజయాలు సాధిస్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల స్థితి ఉంటుంది. కృతిక ఒకటపాదం వాళ్ళు లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ వారం రోజులు మీరు అవకాశం దొరికితే ప్రాతకాలంలో రామనామం చెప్తూ శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్తూ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి. అద్భుతమైన కాలం నడుస్తుంది వృషభ రాశి వాళ్ళకి. మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా మీరు చాలా గొప్ప ఇండస్ట్రీ చేస్తే గత సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి, కొత్త వ్యవహారాలకి మంచి మార్గాలు దొరుకుతాయి. అందరూ బాగా గౌరవిస్తారు. శుభకార్య ప్రయత్నాలు బాగుంటాయి, పుణ్యకార్య ప్రయత్నాలు బాగుంటాయి. గురువుల్ని పూజ్యుల్ని దర్శిస్తారు. ఈ వారంలో మీరు స్వేచ్ఛగా మీకు ఎలా కావాలనుకుంటారో అలా జీవించే అవకాశం వస్తుంది. ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు అనుకూలమైనటువంటి కాలం. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహాలు లభిస్తాయి. అన్ని వ్యవహారాలను కూడా మీరు చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుతారు. కుటుంబ విషయాల్లో సమస్యల్ని సరి చేసుకుంటూ సమర్థంగా ముందుకు వెళ్తారు. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, మీరు పుణ్యకార్యాలు చేయడాలు, శుభకార్యాలు చేయడాలు ఎంతో గొప్పగా నడుస్తుంది ఈ వారం అంతా కూడా. మరి ఇక్కడ మీకు సంబంధించి ఈ వారంలో 3 నక్షత్రాల వాళ్ళు కూడా, అటు కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా, ఈ వృషభ రాశి చెందినటువంటి వాళ్ళు ఈ వారంలో అన్ని పనులు సజావుగా చక్కగా నడుపుకుంటూ చాలా గొప్పదైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. సమయాన్ని దయచేసి వృధా చేయకండి. వృధా కాలక్షేపాలు, అనవసరమైనటువంటి చర్చలతో కాలక్షేపం చేయకండి. ఇలాంటి సమయం నడుస్తున్నప్పుడు చాలా గొప్పగా మనం కృషి చేయాలి. విద్యార్థులైనా సరే, లేకపోతే ఉద్యోగస్తులైనా సరే, వ్యవహారాల్లో ఉన్నవారైనా సరే, ఇట్లా బాగా కృషి చేస్తే
మీకు కావాల్సిన డెవలప్మెంట్స్ ఇంకా ఉండే అవకాశం వస్తుంది. ఆల్రెడీ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. అటువంటి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇంకా మీకు బాగా పనులు వేగంగా జరగాలంటే ప్రాతకాలంలో గోపూజ, విష్ణు సహస్రనామ పారాయణ 2 చేస్తూ ఉండండి. తద్వారా ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఆల్మోస్ట్ మన వృషభ రాశి వాళ్ళకి ఏ విధమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు నడుస్తాయి అని చెప్పుకున్నామో, అదే రీతిగా ఈ మిథున రాశి వాళ్ళకు కూడా చాలా గొప్పదైనటువంటి మంచి కాలం నడుస్తోంది. ఇప్పుడు వీళ్ళు కూడా సమయాన్ని వృధా చేయకూడదు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి, ఏదో విధంగా సెటిల్ చేసేయాలి అనేటువంటి ఉద్దేశంతో కృషి చేయాలి. కొత్త ప్రయత్నాలను చేసే ఉద్దేశం ఉంటే కొత్త ఇండస్ట్రీ పెట్టుకోవాలో, కొత్త వ్యాపారం పెట్టుకోవాలో, కొత్త వాహనం తీసుకోవాలో, ఏదైనా సరే కొత్త వ్యవహారం, దానికి చాలా వేగంగా ఇప్పుడు పనులు చేయాలి. గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి సమయంలో కృషి చేస్తే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. కుటుంబ వ్యవహారాలు పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. మీ దైనందిన కార్యక్రమాలను కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్, స్థానచలనాలు కావాలనుకుంటే ఇప్పుడే ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి వార్తలు వినపడే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి, సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఎన్నో లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు. అంతా కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటుంది. ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళి సానుకూల స్థితితో విజయాలు సాధించుకుంటూ లాభాలు పొందుతూ చాలా చక్కగా కాలక్షేపం చేస్తారు. మరి మృగశిర 3-4 పదాలు వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల సత్ఫలితాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మొత్తం వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో ఓపెన్ మైండ్తో అందరితోనూ కూర్చొని చర్చలు చేసి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునర్వసు 1-2-3 పదాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఈ మిథున రాశి వాళ్ళు షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులందరికీ కూడా గురు శుక్రుల యొక్క ఫలితాలు బాగున్నాయి. వాళ్ళు బాగా ఆలోచనలు చేసి ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేస్తే పనులు అవుతాయి అనే విషయంలో ఒక చక్కనైనటువంటి క్లారిటీ కలిగి ముందుకు వెళ్తారు. చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందే అవకాశం వస్తుంది. ఇంకా మాకు లాభాలు కావాలి, ఇంకా బాగా వేగంగా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నటువంటి ఈ మిథున రాశి వాళ్ళు అవకాశం కుదిరితే ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో మరి ప్రకృతం వికృతం విద్యాం సర్వభూత హితప్రదాం లక్ష్మీ అష్టోత్తరం ఉంది కదా, ఆ లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేయండి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేస్తూ ఉండండి. పనులు చాలా ఇంకా వేగంగా నడిచే అవకాశం వస్తుంది. దయచేసి మిథున రాశి వాళ్ళు వృధా కాలక్షేపాలకి అసలు ఎక్కడా కూడా మీరు అవకాశం ఇవ్వవద్దు అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. పనులు బాగా వాయిదా వేస్తూ ఉంటారు. గురు శుక్రులు వేయంలో ఉన్నారు. కుటుంబ వ్యవహారాలు కానీ ఆర్థిక వెసులుబాటు కానీ సరిగా ఉండదు. కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో సరైన రాపణ ఉండదు. మీలో ఒక విధమైన మొండి ధైర్యం పెరుగుతుంది. మీరు చక్కగా ఎవరి సలహా తీసుకున్నా లేకపోతే మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా పని మొదలెడితే చేయగలుగుతారు. చేసేందుకు వీలుగా కుజుడు యొక్క సంచారం కూడా అనుకూలంగా, కానీ చేసే బుద్ధి పుట్టదు. పనులన్నీ వాయిదా వేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎవరి మాట వినబుద్ధి కాదు. ఎవరు మంచి మాట చెప్పినా పెడచెవిన పెట్టే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏదో తెలియని మూర్ఖ వైఖరితో, మొండి వైఖరితో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు చాలా పొందికగా, చాలా తెలివిగా, చాలా ఓర్పుగా వ్యవహరించాలి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. ఎలాగైనా సరే మీరు మార్నింగ్ అవర్స్లో మీరు డ్యూటీకి వెళ్ళిపోవాలి, పనిలో అటెండ్ అవ్వాలి. ఏ రోజు కార్యక్రమం ఆ రోజు బలవంతంగా పూర్తి చేయాల్సిందే అనేటువంటి ట్రాన్స్లో మీరు కొన్నాళ్ళు వర్క్ చేయడం, అది మీ భవిష్యత్తుకి శ్రేయస్కరం. విద్యార్థులు కూడా పెండింగ్ వర్క్ లేకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు కొంచెం బుద్ధి కుశలతను క్రమంగా పెంచుకుని చేయాల్సిన అవసరం ఉంది. పునర్వసు 4వ పాదం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా పనులు పెండింగ్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ పెండింగ్ ఫైల్స్ మూలంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రాతకాలంలో మీరు అవకాశాన్ని పురస్కరించుకుని నిత్యం సుబ్రహ్మణ్యారాధన చేయండి. ప్రదోషకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని అవకాశం ఉంటే కనుక మరి ఆపదుద్ధారక రామస్తోత్రం పారాయణ చేసుకోండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి.
ఈ సింహరాశి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, నాకంతా తెలిసిన విషయాలు కదా, నేను చేయగలను, ప్రతి విషయాన్ని కూడా నేను సాధించగలను, అన్ని పనులు చేయగలను, ఇలాంటి మానసిక వ్యవస్థ బాగా పనిచేస్తూ ఉంటుంది. కానీ అండి, ఈ సింహరాశి వాళ్ళు ఏ పని మొదలెట్టినా మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు. ఒక పని ప్రారంభం చేసేంత వరకు ఉన్నటువంటి మానసిక వ్యవస్థ పని పూర్తయ్యేంత వరకు నడవదు. ఎవరితోనైనా సరే బంధుమిత్రులతో ఏదైనా వ్యవహార నిమిత్తంగా వ్యవహారం చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తే వాళ్ళతో సఖ్యతతో మరియు మెలగరు. ఇటువంటి విచిత్రమైనటువంటి సన్నివేశాలు, సందర్భాలు చాలా చోటు చేసుకుంటాయి. వీటి మూలంగా ఈ మిథున రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ఏదో తెలియని ఇబ్బందులకు కూడా దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అసలు మీ ప్రమేయం లేని చికాకు కూడా వస్తాయి. సరిగా దృష్టి పెట్టారా ఏ సమస్య ఉండదు. మాట తీరులో కొంచెం తేడా వస్తుంది. మీరు మంచి మాట చెప్పిన ఎదుర్కొన్న వాళ్ళు, కుటుంబ సభ్యులు కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకోరు. దాని మూలంగా మీకు మళ్ళీ కలహాలు పెరిగే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు అని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మాత్రమే మీరు స్వయంగా చూసుకోండి. మీరు జాగ్రత్త పడి తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తే గురు శుక్ల బలం బాగుంది కదా, సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విద్యార్థులకు, రైతులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు అందరికీ కూడా గురు శుక్ల బలం బాగుంది. ఇక్కడ పని చేయడానికి కావాల్సినటువంటి గ్రహచారం అనుకూలం తక్కువగా ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ ఏదైనా సరే పనులు పూర్తి చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఉండాలి. శని, రాహు, కేతు, రవి, బుధ 5 గ్రహాలు వ్యతిరేక్తమైనటువంటి ప్రదేశాల్లో సంచారం చేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో మీరు కొత్త ప్రయోగాలు చేయడం కంటే కూడా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. తద్వారా ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు కూడా వస్తాయి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం అండి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఇక్కడ మరొక ముఖ్య అంశం ఏమిటి అంటే, ఈ సింహరాశి వాళ్ళు ఎవరికి ఎటువంటి హామీలు కూడా ఇవ్వద్దు. హామీలు నిలబెట్టుకోలేరు. విద్యార్థులు, రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మఘ నక్షత్రం వాళ్ళకి పుణ్యకార్య, శుభకార్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఉబ్బ నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్యలు లేనటువంటి కాలక్షేపం చేస్తారు. ఉత్తర ఒకటో పదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బహు శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి ఈ వారం రోజులు ఈ సింహరాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు ఇరువురు కూడా సుబ్రహ్మణ్యారాధన, ప్రదోషకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు రామనామం చెప్తూ చేయడం, కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవడం చాలా అవసరం. ఈ కన్యారాశి వాళ్ళకు కూడా వ్యయంలో రాహువు, అలాగే మరి జన్మంలో కుజుడు ఆరోగ్య విషయంలో ఏదో ఒక సమస్యను తీసుకొస్తూ ఉంటారు. ఏదో ప్రాబ్లం ఉందేమో అనే భావాన్ని క్రియేట్ చేస్తారు. మనుషుల మీద ఒక విధమైనటువంటి ద్వేష భావాన్ని తీసుకొస్తారు. అవమానకరంగా మాట్లాడుకునే లక్షణాలు తీసుకొస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎవరి వ్యవహారాలను కూడా కలగజేసుకోవద్దు. ఇతరుల చేత సలహాలు తీసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. మిత భాషణ చాలా అవసరం. యాక్చువల్లీ ఇక్కడ కోపావేశాలు కూడా కంట్రోల్ చేసుకోవాలి. మీరు చేస్తున్నటువంటి పనులని కూడా 1-2 సార్లు పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్నీ బాగున్నట్టు ఉంటాయి. ఎప్పుడు సమస్యను సృష్టిస్తాయో తెలియని పరిస్థితిగా ఉంటుంది. ఎప్పుడు అనుకూలం ఉంటుంది, ఎప్పుడు ప్రతికూలం ఉంటుంది అని తెలియదు. వాతావరణ ప్రభావం శరీరం మీద బాగా చూపించే అవకాశం ఉంది, చెడుగా చూపించే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలతో సంచారం చేసుకోండి. రవి, బుధులు బాగున్నారు. మీరు కనుక జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి గ్రహస్థితి కూడా ఉంది. శుక్ర, గురువులతో ఇబ్బంది లేదు. రాహు, రవి, బుధుడు అనుకూలిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు కనుక కొంచెం దృష్టిని బాగా పెద్ద స్థాయిలో అట్టబెట్టి నేను ఇది సాధించాలి, ఇందులో విజయం సాధించాలి అనేటువంటి మనోభావంతో ముందుకు వెళ్తే మీకు సమస్యల యొక్క పరిష్కారం లభించే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అలాగే మీరు తొందరపాటు చర్యలు కనుక చేస్తే ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి వ్యవహార సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు, అలాగే మీరు హామీలు ఇచ్చినటువంటి పనులు నిలబెట్టుకోలేక ఇబ్బంది పడే అవకాశాలు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళు కూడా ఈ వారం రోజులు ఫైనాన్స్, షేర్ వ్యాపారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. తులారాశి
చాలా మంచి అనుకూలమైనటువంటి గ్రహచారం నడుస్తుంది. వ్యయ కూజుడు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం అంతా కూడా అనుకూలంగా ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. సమయానికి స్నానం, భోజనం, వస్త్రధారణ చక్కగా మీరు అనుకున్నట్టుగా ఆనందకరమైనటువంటి వాతావరణంలో కాలక్షేపం చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీకు, మీ దగ్గర నుంచి కుటుంబ సభ్యులకి మంచి ర్యాపో నడుస్తుంది. చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో శుభకార్యాలు, పుణ్యకార్యాలు పాల్గొంటారు. బంధుమిత్రులతో చాలా కలిసి కాలక్షేపం చేస్తారు. తర్వాత నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి మంచి వార్తలు వినబడతాయి. షేర్ వ్యాపారులకి, ఫైనాన్స్ వ్యాపారులకి తెలివిగా ప్రయత్నం చేసి లాభాలు పొందేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు తులారాశి వాళ్ళు అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి ప్రతిభ కనబరిచి లాభాలు అందుకుంటారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం రోజులు లాభాలు అందుకుంటాయి. అవకాశాన్ని పురస్కరించుకొని శివారాధన చేస్తూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం శ్రద్ధతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. అంతా బాగున్నట్టు, అన్ని పనులు చేయగలిగినట్టు, మనం చేయగలంలే అనేటువంటి ధైర్యం అన్నీ ఉంటాయి. కానీ పనులు ప్రారంభం చేశాక ఆ రెస్పాన్స్ దానికి తగ్గట్టుగా రాదు. మీరు చేసే కృషిలో అయినా లోపం జరుగుతుంది, వచ్చే ఫలితంలో అయినా లోపం జరుగుతుంది. కృషికి ఫలితానికి మధ్యలో అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనవసరమైనటువంటి పనులు కొన్ని మీరు కమిట్ అయ్యి ఇబ్బంది పడతారు. ఆర్థిక లావాదేవీలు అనుకున్న స్థాయిలో సరిగా అందవు. అందేదానికంటే ఖర్చు పెరుగుతుంది. రుణాలు నియంత్రించుకోలేరు, ఖర్చులు నియంత్రించలేరు. ఇది ఒక రకమైనటువంటి విచిత్ర సమస్య ఏర్పడుతుంది. కానీ ధైర్యంగా అటు ఉద్యోగ విషయాలను కానీ, కుటుంబ విషయాలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ మేనేజ్ చేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకోవద్దు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు తగిన జాగ్రత్తతో సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ విశాఖ 4వ పదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు కుటుంబ సభ్యులతో తరచుగా కలహాలు పడే అవకాశం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అనుకూల స్థితి అన్ని విధాలా కూడా చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి చెందినటువంటి వాళ్ళు స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు, కార్లు కొనుక్కోవడం, అమ్ముకోవడం, లేదంటే కనుక ఏదైనా విదేశీ నివాస ప్రయత్నాలు, వీటిలన్నింటిలోనూ కూడా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా అవకాశం కుదిరితే మరి ప్రతిరోజు ఈ తులసి దళాలతో నిత్యం మీరు ప్రాతకాలంలో విష్ణు సహస్రనామం చెప్తూ స్వామివారిని అర్చన చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చొని దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా బుద్ధి కుశలత పెరిగి సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. ధనురాశి. చాలా మంచి మార్పులు జీవితంలో ప్రారంభమవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం గత కొద్ది కాలంగా ఉన్న సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. పాతకాలం సమస్యలకు కూడా పరిష్కార మార్గాల కోసం కృషి చేస్తే ఇప్పుడు అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో సమస్యలు ఉన్నటువంటి ధనురాశి వాళ్ళకి ఈ వారంలో మంచి గైడ్ చేసేటువంటి స్నేహితులు కానీ, బంధువులు కానీ పక్కనే ఉండి ప్రయాణం చేయించే అవకాశం వస్తుంది. కొన్ని ఆటంకాలు ఉంటాయండి. ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళేందుకు వీలుగా మీకు మార్గాలన్నీ కూడా సుఖమవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు అవ్వచ్చు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అవ్వచ్చు, వాటిల్లో కూడా మార్గం సుగమం అవుతుంది. ఆర్థికంగా, ఉద్యోగ వ్యాపారపరంగా, ఆరోగ్య విషయంగా ఉన్న సమస్యల యొక్క పరిష్కారం కోసం గట్టి కృషి చేస్తారు. అలాగే బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహంతో మీరు కొత్త ప్రయత్నాలు, భవిష్యత్తులో ఏదైనా చేయాలనే ప్రయత్నాలకు కూడా శ్రీకారం పడుతుంది. కుటుంబ ఉద్యోగ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడి ఇంకా సమస్యలు లేకుండా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కొంచెం నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీకే మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులకి బాగుంటుంది, ఫైనాన్స్ వ్యాపారులకు కూడా బాగుంటుంది. విద్యార్థులు, రైతులు కూడా సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. క్రమంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి మార్పులతో జీవనం చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించి మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో పురోభివృద్ధి ఉంటుంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది.
ప్రాతకాలంలో మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ఎర్రటి పుష్పాలతో దుర్గా అష్టోత్తరం చెప్తూ అమ్మవారిని అర్చన చేసుకోండి. ఆవిడకి కుంకుమతో కూడా అర్చన చేయండి. ఆ కుంకుమ ధరించి బయటకు వెళ్తూ ఉండండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒక తెల్లటి పెన్ను కానీ, తెల్లటి వస్తువు కానీ, తెల్లటి జేబురుమాలు కానీ పక్కన పెట్టుకుని వెళ్ళండి. ఆ తెలుపు రంగు వస్తువు ధరించడం మూలంగా మనసు ప్రశాంతతకు దగ్గరై మంచి ఆలోచనలు చేసి, నిర్ణయాలు బాగా చేసి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మకర రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహార ప్రతిబంధకాలు చాలా ఉంటాయి. కొత్త వ్యవహారాలు తొలగిపోవద్దు, ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. ఉద్యోగ వ్యాపార విషయంలో సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు, అవి దాటేస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని శ్రద్ధతో కాలక్షేపం చేసి సమస్యలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడంలో కృతకృత్యులవుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుని బాగా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. మీ యొక్క ప్రతిభను గుర్తించేటువంటి ఫలితాలు, పరిస్థితులు కొన్నిసార్లు దొరుకుతాయి, కొన్నిసార్లు దొరకవు. అంటే ఏదైనా వర్క్ చేస్తే దానికి గుర్తింపు రావాలనుకుంటాం కదా, అట్లాంటి చోట కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. మరి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎంతో గొప్పదైనటువంటి నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ప్రదోషకాలంలో లక్ష్మీ నరసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా కొత్త సమస్యలు రాకుండా పాత సమస్యలకి పరిష్కారాలు దొరకడం, అలా విధంగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి. ఈ వారం రోజులు కూడా కుంభరాశి వాడు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడబోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పడబోతే అనవసరమైన ఖర్చు, అలాగే మరి మానసికంగాను శారీరకంగాను శ్రమ, అలాగే రుణాలు ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది, వ్యాపార విషయంలో బాగుంటుంది. కుటుంబ సభ్యులతో మీ మాట తీరు కొంచెం పెడగా ఉండి, కొంచెం మీరు చేసే పనులు వాళ్ళకి నచ్చగా, వాళ్ళు చేసే పనులు మీకు నచ్చగా కొంచెం సందిగ్ధావస్థతో నడిచే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పుతో ముందుకు వెళ్ళాలి. అలా ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని కుజుడికి ఒకసారి శాంతి చేయించుకోండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యం చేయండి. ప్రదోషకాలంలో శ్రీమాత్రే నమః అని చెప్పి అమ్మవారి నామం చెప్తూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చొని దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పెరుగుతాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఆర్థిక విషయాల్లో, రుణ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చాలా మోసపూరితమైన వాతావరణానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుని మీరు అన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలతో సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. కుటుంబ విషయాల్లో కలహాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు ఏం చేద్దాం అనుకున్నా కానీ ఆటంకాలతో ఉంటాయి, కానీ వాటిని తెలివిగా సరి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయంలో స్నేహితులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. కొత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు స్వయంగానే ప్రయత్నించుకోండి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, విదేశీ నివాస ప్రయత్నాలు ఉన్న వాళ్ళందరికీ కూడా గురు శుక్రుల బలం బాగుంది. తెలివి, ఓర్పు ప్రదర్శించి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక శుభకార్య, పుణ్యకార్య ప్రయత్నాలు బాగుంటాయి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా అవసరం. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మరి ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు అయినటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం